డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమలవాడపల్లి వెంకన్న ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 8 నెలలుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని, భక్తులు స్వామివారిని శీఘ్రంగా దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాకుండా ఆలయంలో వకులమాత నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరాళాలతో తిరుమల మాదిరిగా ఒకేసారి 3000 మంది భోజనాలు చేసేలా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ముదునూరు వెంకటరాజు, గబ్బర్ సింగ్ రాజు మాట్లాడుతూ స్వామివారి ఆలయం దేశవ్యాప్తంగా దినదినాభివృద్ధి చెందుతుందని, అందులో భాగంగా ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు 120 కోట్ల రూపాయలు అన్నప్రసాద్ స్కీముకు ప్రతిపాదన పంపడం జరిగిందని, అనుమతులు వచ్చిన వెంటనే ఆలయం మాడవీడులను ఆధునీకరించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎందుకంటే అన్నదాన భవనం తిరుపతికి ధీటుగా ఈరోజు మన వాడిపల్లి కోనసీమ తిరుపతికి అనుగుణంగా అన్నదాన భవనం ఎంతో ప్రెస్టేజ్గా కట్టడం, భక్తులందరూ కూడా సకల సౌకర్యాలు అన్నదాన బిల్డింగ్లు ఉండడం, ఆ కార్యక్రమం ఒకటి చేయబోతున్నాం. అలాగే రోడ్లు ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చే ప్రయాణికులకి 4 లైన్ రోడ్లు విస్తరణకి, అలాగే పాత పార్కింగ్ 6.8 ఎకరాలు ఉన్నటువంటి ఇంచుమించుగా 1 కిలోమీటర్ రోడ్డు ఎమ్మెల్యే గారు రాగానే ఆయన రోడ్డు అలా వెయిట్కోట మీద నుంచి ఆ పార్కింగ్ రావడం, అదే పార్కింగ్ నుంచి మళ్ళీ ఏ భక్తులకి అంటే వాహనాల రద్దీ పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఏం చేయాలని ఒక ప్రపోజల్తో ఒక సిస్టమేటిక్ వేతో వెళ్ళడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే ఏంటంటే ఈ 5-6 నెలల్లో భక్తులు విపరీతంగా పెరగడం, దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయాలి. ఏంటంటే మన సత్యానందరావు గారి వ్యయం కానీ మన వ్యయం కానీ ఏంటంటే స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం కాబట్టి దానికి కొంచెం టైం తీసుకుంటుంది. ముఖ్యంగా పార్కింగ్లు కూడా మేము పెద్దపేట వేయడం జరుగుతుంది. ఎందుకంటే భక్తులు చాలా అవసరం పడుతున్నారు పార్కింగ్ విషయంలో. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తులు కూడా ఈరోజు మన వెహికల్ లేకుండా ఎవరు రావట్లేదు కాబట్టి అక్కడ 8.8 ఎకరాలు దాన్ని పార్కింగ్ ప్లస్ రూమ్స్ ఒక 500 రూమ్స్ కట్టాలనే ఉద్దేశంతో దాన్ని డెవలప్ చేయడం, అలాగే ఉన్నటువంటి పార్కింగ్లో కొంచెం ఇబ్బందికరంగా ఉందని మళ్ళీ దాన్ని కూడా మన వెళ్ళి మాట్లాడి దాన్ని కూడా మళ్ళీ ఒక 54 లక్షలతో ఇంచుమించు దాని పార్కింగ్ని అంతా నీట్గా చేసి మళ్ళీ అక్కడి నుంచి రోడ్డు ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉందని మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పడం, ఆయన మళ్ళీ ఎస్టిమేషన్ వేయించడం, దానికి అనుగుణంగా రోడ్డు, అలాగే అసంపూర్ణంగా ఉన్నటువంటి కోనేరును కూడా మళ్ళీ డెవలప్ చేసి దానికి హంగులు ఏదైతే మనకి గుడి ముందు అందంగా వచ్చిన భక్తులకి ప్రశాంతంగా వాతావరణం కల్పించే ఉద్దేశంతో దాన్ని కూడా చేయడం జరుగుతుంది. అలాగే మన ఎమ్మెల్యే గారు ఆలోచనతో మన టూరిజం మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. దాంతో మాట్లాడి ఎకో టూరిజం అంటే వచ్చిన భక్తులు ఒక ఆహ్లాదకర వాతావరణం ఒకటి కల్పించాలనే ఉద్దేశంతో దాన్ని కూడా ప్రపోజల్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రసాద స్కీమ్ అంటే 120 కోట్ల రూపాయలతో ప్రసాద స్కీమ్ కూడా మనం మినిస్టర్ గారితో కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. అది కూడా త్వరలో మనకు దేవస్థానానికి వస్తుందని మనం అందరం ఎక్స్పెక్ట్ చేద్దాం. చేస్తే ప్రసాద స్కీమ్ వస్తే మనం చాలా డెవలప్ చేసుకోవాలి. మీకు అందరికీ తెలిసిందే ఎక్కడో మారుమూలటువంటి ఈ వాడిపల్లి క్షేత్రాన్ని ఈరోజు మనం దేశవ్యాప్తంగా దీన్ని ఒక దేవుడికి ఆలయం అంటే ఎలా ఉండాలనేది మనం చెప్పాం. గత పాలకులు వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు చేశారు. ఈరోజు మనం వచ్చాక మనం కూడా చేయవలసిన మనం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఎవరు చేసినా మీరు చేసినా నేను చేసినా ఎవరు చేసినా కూడా ఒక భక్తితో మనం ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచుకోము. ఎందుకంటే మన దగ్గర ఉన్న దేవాలయం కాబట్టి మనం కొంత రెస్పాన్సిబిలిటీ చేసుకుని స్థానికంగా మనకి ఏమైనా చిన్న పొరపాట్లు కానీ ఏమైనా ఇష్యూలు ఏమైనా ఉంటే మనం కూర్చొని మన అందరూ కూడా సర్దుబాటు చేసుకుని మీ అందరి సహకారంతో ఈ రోజున నేను ఈ దేవాలయానికి వచ్చి సుమారుగా 8 మాసాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు సూచనలు సలహాలు ఆదేశాల మేరకు, అలాగే భక్తులు యొక్క ఏవైతే లోటుబాట్లు ఉన్నాయో వాళ్ళకి ఇమ్మీడియట్గా కల్పించవలసిన సౌకర్యాల గురించి అలాగే ఇక్కడ గ్రామ పెద్దలు, అలాగే ఇక్కడ మాకు కాబోయే చైర్మన్ గారు, ఇలాగా
పెద్దలతో ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళందరి సహాయంతో మరి ఇంతవరకు కూడా భక్తులందరికీ కూడా అన్ని రకాలైన వసతులు ఏర్పాటు చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నాం. ఆ విషయాలన్నీ కూడా మీతో పాలు పంచుకోవడానికి ఈ రోజున మనం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరంలో తర్వాత నేను మరి 10వ నెలలో వచ్చినప్పటికీ కూడా గణనీయంగా ఆదాయాన్ని పెంచడం వల్ల సుమారుగా నెట్ 9,18,36,850 రూపాయలు పెరిగింది. అదే మరి ఏమండి డీగా మరి ఆదాయం అయితే ఇది అన్ని ఖర్చులు పోను నికరాదాయం మామూలుగా అయితే 23 కోట్ల వరకు కూడా ఆదాయం పెరిగింది. అలాగే మరి కొత్తగా మనం పడమర ద్వారం గుండా వచ్చే భక్తులందరూ కూడా మళ్ళా ఆ రోడ్డు అంపడే వెళ్తుంటే చాలా ఇరుకుగా తొక్కిసలాట జరిగే ప్రమాదం ఇవన్నీ జరిగి ఇన్ని ఇబ్బందులు పడటం అనేది ఆ దృష్టికి రావడం వల్ల మరి అందరు పెద్దలతోటి సహకరించి సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేతో మాట్లాడి ఎమ్మెల్యే సూచనల మేరకు ఈ పక్కన మనం ప్రైవేట్ స్థలాన్ని మరి లీజుకి తీసుకుని దాని ద్వారా అలాగే పడమర ద్వారం నుంచి కూడా వచ్చే భక్తులు ఒకళ్ళొకళ్ళు ఎదురుపడకుండా తారసపడకుండా తొక్కిసలాట జరగకుండా ఉండడం కోసం ఇమ్మీడియట్గా ఒక దాత ముందుకు వస్తే 5 లక్షల రూపాయలతో ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి చాలా కంజెస్టెడ్గా క్యూ లైన్స్ ఉండటం, అవి పటిష్టంగా లేకపోవడం, ఆ గడకర్రలతో అవి కట్టడం ఇబ్బందిగా ఉండేది. దాంట్లో భాగంగా ఒక క్యూ లైన్ ఆ ప్లేస్లో మనందరికీ తెలుసు. ఫ్రీ లైను 50 రూపాయల లైను గృహ సంకల్పం 3 ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్గా గృహ సంకల్పాన్ని ఎదురుగుండా ఉన్న ఆ ఇల్లుని మనం ఎక్వైర్ చేసి ఆ స్థలంలో గృహ సంకల్పం నిర్మించుకున్నాం. అలాగే దాని పక్క స్థలంలో కూడా మరి 50 రూపాయలు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసాం. 50 రూపాయల లైన్ వాళ్ళు మాడవీధుల్లో తిరిగే భక్తులకి ఎదురు అవ్వకుండా ఉండడం కోసం అక్కడ కూడా సుమారుగా 6 లక్షల చిల్లరతోటి అక్కడ కూడా ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇదంతా కూడా పూర్తిగా మరి మనం క్యూ లైన్ కూడా ఫ్రీ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఇదివరకు లాగా మాడవీధిలో ప్రదర్శన చేసే వాళ్ళకి భక్తులు అడ్డం రాకుండా ఏ లైన్కి ఆ లైను వెళ్ళిపోవడం, స్వామివారి యొక్క దర్శనం సులభతరంగాను సౌకర్యవంతంగాను ఉండడానికి మరి ఆ ప్రయత్నం మేము చేయటం జరిగింది. అలాగే శానిటేషన్లో ఎక్కువ దాని మీద దృష్టి పెట్టి ఇంతమంది వచ్చేటప్పుడు మరి శానిటేషన్ బాగోక అక్కడక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ లేకపోతే తినేసిన అట్టుబడులు కానీ ఇవి కానీ రోడ్డు మీద తారసపడటం వల్ల మళ్ళీ ఇప్పుడున్న దానికి అదనంగా ఒక 6గురిని పెట్టి ఓన్లీ మాడవీధులకు ప్రత్యేకంగా లైవ్ శానిటేషను చేయడం జరుగుతుంది. అలాగే మరి అదనంగా కూడా 10 మంది స్వీపర్లను పెట్టుకుని అక్కడ కూడా లోన నిత్యం కూడా ప్రతి పావు గంటకి కూడా మరి భక్తులకి ఏ విధంగానంటే అక్కడ కూర్చొని కొబ్బరికాయలు కొట్టి కాళ్ళకి దిగిపోయే పరిస్థితులు లేకుండా మరి అక్కడ కూడా అదనపు స్వీపర్లు పెట్టి అది కూడా ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాయర్ మ్యాట్స్ మరి ఇదివరకు కాళ్ళు కాలిపోయి దాంట్లో ఇబ్బంది లేకుండా మరి మనం కేరళ వాళ్ళ బోర్డుతో వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ యొక్క ఆ కంపెనీ అంటే కేరళ గవర్నమెంట్ యొక్క అజమాయిషీలో నడిగే సంస్థ నుంచి మనం